జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. భాగవతంలో చెప్తాడు, ఒక్కొక్కడొక్కో భావంతో తరించాడు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్నీరలు భక్తినే మునిది చక్రింగంటిమి ఎట్లైన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిజందన్ వత్సుధాత్రీశ్వరా. ప్రేమతోటి గోపికలు జయించారు. భయము వల్ల కంసుడు కృష్ణుణ్ణి పొందగలిగాడు. శత్రుత్వంతో శిశుపాలాదులు పొందగలిగారు. ఓ ధర్మరాజా, మీరు ప్రేమతో కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు, భక్తి వల్ల మేము పొందాము అని ఒక మహర్షి చెబుతున్నాడు. రకరకాల భావాలు ఉంటాయి. అందువల్ల భావుగత్వము తోడ కూడిన పడవతెత్తునే గురువరా క్రూర కామ క్రోధమకరులా కోరలాపదు శిష్యుడా. క్రూరమైనటువంటి కామక్రోధములనే మొసళ్ళ యొక్క కోరలను అది ఆపలేదయ్యా. అట్టనా ప్రణవ జపమయ మంత్ర ఖడ్గము వాని సంపునే గురువరా. నేను ఓంకారం చేస్తాను, ప్రణవం చేస్తాను. భగవంతుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్మామనుస్మరన్ అని భగవద్గీతలో మీరే ఇంతకుముందు వినిపించారు కదండి. ఓంకారం చేస్తే పరమేశ్వరుడు వస్తాడు. కనుక ప్రణవ జపమయ మంత్ర ఖడ్గము వాని సంపునే గురువరా. ప్రణవాన్ని మించింది లేదు. అయితే దీంట్లో ఒక రహస్యం ఉన్నది. కృష్ణుడు చెప్పాడు, ప్రణవం చెయ్యండి నన్ను పొందుతారు అని భగవద్గీతలో చెప్పాడు. అయితే ప్రణవం చేయటానికి కూడా అందరికీ అధికారం ఉండాలి. ప్రణవంతో కూడిన మంత్రాలు ఉన్నాయి. ఏదో ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదో ఓం నమో వెంకటేశాయ, ఏదో ఇట్లా ప్రణవంతో కూడిన మంత్రాలు ఉన్నాయి. ఆయా దేవతల మంత్రాలు ఆ దేవతలు అనుగ్రహిస్తారు. కేవల ప్రణవం చేశారనుకోండి, కేవల ప్రణవం చేస్తే విష్ణువు భాగవతంలో చెప్తాడు, ఏ వ్యక్తి నన్ను భావిస్తాడో ఇట్లా ప్రణవంతో ఆ వ్యక్తి యొక్క సకలమైన అనుబంధములను నేను తొలగిస్తాను, వాడి ఐశ్వర్యాన్ని పోగొట్టేటట్లు చేస్తాను, వాడి భార్యాబిడ్డలకు దూరం చేస్తాను. ఏ కారణమైనా మరణిస్తే మరణిస్తారు, దూరం అయితే దూరం అయిపోతారు. ఏ వ్యక్తి ప్రణవాన్ని నిరంతరం చేస్తుంటాడో కొంతకాలం గడిచేసరికి ఆ వ్యక్తికి ఎవరూ మిగలరు, నేను తప్ప. నేను వాడిని ఉద్ధరిస్తాను. కనుక కొంతమంది ఏమిటనంటే, చాలామంది తెలిసో తెలియకనో ప్రణవాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ప్రణవాన్ని ఉపదేశిస్తే ఏమవుతుంది అంటే, వాడు కొన్నాళ్ళకు సన్యాసి అవుతాడు. కాషాయ వస్త్రాలు కట్టుకున్నా కట్టుకోకపోయినా ఎవడు ఉండడు వాడికి. అన్ని అనుబంధాలు కూడా పోతాయి. కనుక ప్రణవం జపం చేయాలనుకున్నటువంటి వాడు వైరాగ్య భావన కలిగిన వాడు, జ్ఞానభావన కలిగిన వాడు, అటువంటి వాళ్ళు మాత్రమే ప్రణవ సాధన చేయాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు చేస్తే దానివల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కనుక తెలిసి తెలియకుండా జపం చేయకూడదు. సద్గురువు ద్వారా ఉపదేశం పొంది చెయ్యాలి. చేస్తే అప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఆ ఓం అనేటువంటిది బ్రహ్మము యొక్క సంకేతం. అది ఆ పరబ్రహ్మ భావనను, పరబ్రహ్మత్వమును ఇచ్చేటువంటిది. కాబట్టి ప్రణవ జపమయ మంత్ర ఖడ్గము వాని సంపునే గురువరా. పూర్వకర్మల దుష్కృతికి అది మొక్కవోవును శిష్యుడా. నీవు పూర్వజన్మలో కర్మలు ఏవో చేశావయ్యా, దాని ఒత్తిడికి ఒరపిడికి ఆ కత్తి కాస్త మొక్కబోతుంది, పదును పోతుంది, నువ్వు వాటిని ఏం చెయ్యలేవు అన్నాడు ఆ శిష్యుడి సంగతి తెలిసిన గురువుగారు. ఇప్పుడు అంటాడు, వేదరుక్కులు పాడి పిలుతూనే వెల్పు దొరనే గురువరా. నేను వేదరుక్కులు పాడి సాక్షాత్తు ఆ వేల్పు ధరను పిలుస్తాను, ఇంద్రుడిని పిలుస్తాను, నాకు సహాయం చేయవయ్యా అని చెప్పి. ఇంద్రుడే సర్వేశ్వరుడు అని ఋగ్వేదంలో ఉన్నది. ఇంద్రస్వరూపులే దేవతలంతా అని ఉన్నది. అంటే పిలిచినంతనే అతడు వచ్చునే వెర్రివైతివి శిష్యుడా. నువ్వు పిలవంగానే వస్తాడాయన. వజ్రస్య భర్త భువనస్య గోప్త వృత్రస్య హంత నముచేర్నిహంత
కృష్ణే వసానో వసనే మహాత్మన్ సత్యామృతేయో వివినక్తిలోకే. ఇంద్రో విశ్వస్య రాజతి అని వేదం చెబుతున్నది. నేను పిలుస్తాను అని అంటే పిలిచినంతనే అతడు వచ్చునే వెర్రివైతి విశిష్యుడా. అదేమిటి రాడా అండి? వేదరుక్కులు ఫలితమీయవో వెర్రపు కలిగెను గురువరా. వేదమంత్రపు శక్తి తక్కువే వెర్రపు కలిగెను గురువరా. వేదమంత్రముల యొక్క శక్తి తక్కువ స్వామి గురువుగారు, అయ్యో ఇదేమిటండి అన్నాడు. అంటే శక్తి తక్కువ కాదు కానీ చాలదయ్యది శిష్యుడా. శక్తి తక్కువ అని అన్ను కానీ నీకు సరిపోదయ్యా, అది చాలదు. వేదవేద్యము కానిదున్నదే పృథివీలో పల గురువరా. వేదములు తెలుసుకోలేనిది ఏదైనా ఉన్నదా? అన్నీ వేదములో నుంచే వచ్చినాయి కదా అంటే గురువుగారు అన్నాడు, వేదములకు అతీతమైనది బ్రహ్మభావన శిష్యుడా. వేదములకు అతీతమైందయ్యా. కృష్ణుడు ఈ విషయాన్ని త్రైగుణ్య సహిత వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని స్పష్టంగా చెప్పాడు. వేదములు త్రిగుణాత్మకములు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం వేదముల మంత్రములలో ఉన్నాయి, వేదములలో ఉన్నాయి. కనుక దానికి అతీతమైనటువంటి నా తత్వం తెలుసుకోవాలి అని అంటే నిస్త్రైగుణ్యో భవార్జున, నీవు త్రిగుణములకు అతీతుడివి కావాలి. అంటే వేదములకు కూడా అందరిని నేను నన్ను తెలుసుకోవాలనంటే వేదములకు కూడా అతీతమైనటువంటి భావనతో నన్ను పొందాలి, నన్ను ఆరాధించాలి. అర్జునుడికి దిమ్మ తిరిగిపోయింది. వేదములే అని అనుకుంటుంటే వేదములకు అతీతమైంది అని చెబుతున్నాడు. వేదములు కూడా త్రిగుణాత్మకములే, నేను వేదములకు అతీతుణ్ణి. వేదములు ఆయనలో నుంచే వచ్చినాయి. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకాస్పదమైన వాడు వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు అని భీష్ముడు కృష్ణుని గురించి చెబుతాడు. అలా వ్యాసుల వారు చెబుతున్నాడు. కృష్ణుడు చెప్పాట వేదములకు అతీతుణ్ణి నేను. మరి ఇంక ఎట్లా పొందటం అంటే ఏమీ లేదయ్యా, చాలా సులభమైనటువంటి మార్గం. ఏమిటి అంటే నన్ను ఆశ్రయించు. మత్కర్మ మద్యాజీ మాం నమస్కురు మామైవేష్యసి కౌంతేయ. నువ్వు నన్ను ఎప్పుడూ భావించు, భక్తి వల్ల సాధించరా అనేది లేదు అని ఇన్ని చెప్పి భక్తి యోగానికి దారితీస్తున్నాడు. దారితీస్తుంటే కృష్ణుడు చాలా సందేహాలు ఎక్కువ కదా అర్జునుడికి. ఆ సందేహాలు అడుగుతున్నాడు. ఇన్ని చెబుతున్నావయ్యా నువ్వు, కానీ ఇంత శక్తి వేదములకు కూడా అతీతమైనటువంటి నీ శక్తి, నీ మహత్వం ఇది తెలుసుకోవాలని నా కోరికగా ఉన్నది అన్నాడు. భక్తిని గురించి చెబుతున్నాడు భగవంతుడైనటువంటి కృష్ణుడు. భక్తి స్వరూపం ఆయన చాలా స్పష్టంగా వివరిస్తూ వచ్చాడు.